ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇంతవరకు మనం ఫార్ములా చూసినాం. ఈ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ చూద్దాం. సో అప్పుడే మనకు ఒక మంచి అవగాహన అనేది వస్తుంది. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ 200 రూపీస్ ఫర్ 5 ఇయర్స్ ఎట్ 6% పర్ ఆనం అని ఇచ్చారు. సో ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చేసి 200 ఇచ్చారు. ప్రిన్సిపల్ వచ్చేసి 200, టైం వచ్చేసి 5 ఇయర్స్, టైం వచ్చేసి 5 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6%. సో మనకి ఫార్ములా తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR/100 అని, PTR/100. సో ఇప్పుడు ఏమవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ 200 ఇచ్చినారు, టైం వచ్చేసి 5 ఇయర్స్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6% పర్ ఆనం అండ్ నెక్స్ట్ వచ్చేసి 100/100. 0 0 అండ్ ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 5 6 30, 32 ఎంత 60 రూపీ. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి 60 రూపీ. సో ఇదొక మెథడ్. మనకి ఫార్ములా లేకుండా మనం ఎలా చేయాలంటే, సో ఫస్ట్ వచ్చేసి మనకు టైం ఎంత ఇచ్చారు, టైం వచ్చేసి మనకు 5 ఇయర్స్ ఇచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 6% కదా. సో అంటే 6/100 అని కదా. 100కు 6 రూపాయలు వడ్డీ, 100కు 6 రూపాయలు వడ్డీ. ఎప్పుడు సంవత్సరానికి, పర్ ఆనం అంటే సంవత్సరానికి 6 రూపాయలు వడ్డీ. సో బట్ 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది, 6 × 5 కదా. సో 30 రూపీస్. అంటే 100కి 30 రూపాయలు వడ్డీ అయినప్పుడు, 100కు 30 రూపాయల వడ్డీ అయినప్పుడు 200కి ఎంత అవుతుంది, 200కి ఎంత వడ్డీ అవుతుంది. సో సింపుల్ ఇంట్రెస్టే కదా మనకు కనుక్కోమనింది. సో సింపుల్ ఇంట్రెస్టే మనం వడ్డీ అంటాం జనరల్ లాంగ్వేజ్లో. సో ఇప్పుడు ఏం చేయాలంటే 200కి ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ నెంబర్, సో ఎక్కువ బై తక్కువ తీసుకొని ఇంటూ 30 చేసుకోవాలి. ఇంటూ 30నే కదా రిమైనింగ్ వన్. సో ఈ 0 క్యాన్సిల్ అయిపోతే, ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 32 ఎంత 60 రూపీస్. ఇది మనకి వితౌట్ ఫార్ములాలో మనము ఇలా చేయొచ్చు. ఫార్ములా కావాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అయినా చేయండి, ఏది ఈజీ అనిపిస్తే మీకు అది చేసుకోండి. క్వశ్చన్ చూడండి. ఏ సమ్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 4% పర్ ఆనం అమౌంట్స్ టు 3120 ఇన్ 5 ఇయర్స్. ఫైండ్ ద సమ్ అన్నారు. అంటే ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ వాల్యూ అయితే తెలియదు. ఆ ప్రిన్సిపల్ వచ్చేసి ఎంత అయిందంట, 3120 రూపీస్ అయిందన్నారు. ఎన్ని ఇయర్స్లో, 5 ఇయర్స్లో. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 4% పర్ ఆనం. సో ఇప్పుడు మనం దీన్ని 2 వేస్లో చేయొచ్చు. ఫస్ట్ ఫార్ములా యూజ్ చేస్తాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR/100. సో సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు తెలియదు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, బట్ అమౌంట్ కూడా ఇవ్వలేదు. అమౌంట్ ఇచ్చారు, ప్రిన్సిపల్ ఇవ్వలేదు. టైం వచ్చేసి 5 ఇయర్స్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 4% పర్ ఆనం బై 100. సో క్యాన్సలేషన్. 4 1s 4 25s, 5 1s 5 5s. సో సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎంత వచ్చింది, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి P/5 వచ్చింది. అమౌంట్ ఇచ్చారు కదా, అమౌంట్ ఫార్ములా ఏంది, సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి P/5 వచ్చింది, ప్లస్ P దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, దట్ ఈక్వల్స్ టు 6P/5. ఈ 6P/5 వాల్యూ ఎంత ఇచ్చారు, 3120 రూపీస్ ఇచ్చారు. సో ఇప్పుడు మనకి P వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 6తో 6 5 30, 6 2s 12 zeros. ఇప్పుడు P ఎంత వచ్చింది మనకి, P ఈక్వల్స్ టు, ఇవి రెండు ప్రోడక్ట్ అవుతాయి, 5 0 0, 5 2s 10, 5 5s 25 26. ఇది ఫార్ములా యూజ్ చేసేసి మనము ఇంత ప్రాసెస్ అవుతుంది. వితౌట్ ఫార్ములా అయితే చూడండి. సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు, 100కి 4 రూపీస్ ఇచ్చారు, అది పర్ ఇయర్కి. 5 ఇయర్స్కి అయితే ఏమవుతుంది, 100కి 100. సో 100కి వచ్చేసి ఎంత అవుతుంది, 5 ఇయర్స్కి అయితే మనకి ఎంత అవుతుందంటే 4 5s 20 రూపీస్ అవుతుంది. 20 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ 120% వాల్యూ వచ్చేసి, సో 100 మీదనే కదా మనకు అయ్యేది, ఈ 120% వాల్యూ వచ్చేసి 4 × 5
4 5 20. సో 100 మీద సమ్ వచ్చేసి మనకి ఎప్పటికీ 100 అవుతుంది. సమ్ వచ్చేసి ఎప్పటికీ మనకి 100% అవుతుంది. ఈ 100% మీద 120% అయ్యేది. సో 100%కి 20% యాడ్ చేస్తే 120%. సమ్ ఎప్పటికీ మనకి 100% వాల్యూ తీసుకోవాలి. సో ఈ 100% వాల్యూ వచ్చేసి మనకు తెలియదు. 100% వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 100% వాల్యూ వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. ఇది మనకి ప్రిన్సిపల్ అవుతుంది. సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 4% పర్ ఆనం అన్నారు. 5 ఇయర్స్కి ఏమవుతుంది? 4 × 5 20% అవుతుంది. 20% అనేది దేని మీద 20%? 100 మీదనే కదా, అంటే 120% అవుతుంది. ఈ 120% అనేది అమౌంట్. ఈ అమౌంట్ ఎంత ఇచ్చారు? 3120 ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ కావాలి. ఇది ప్రిన్సిపల్, ఇది వచ్చేసి అమౌంట్. సో ప్రిన్సిపల్ కావాలి. ప్రిన్సిపల్ అంటే తక్కువే ఉంటుంది కదా. సో తక్కువ నెంబర్ బై ఎక్కువ నెంబర్ ఇంటూ దిస్ వన్ 3120. 0 0 క్యాన్సల్. 4తో 4 25s, 4 3s, నెక్స్ట్ 3తో 3 1s, 3 0s, 3 4s, 25 4s 100, 25 0s 0 అండ్ 25 1s 25 ప్లస్ 1 26. సో మనకి ప్రిన్సిపల్ వాల్యూ ఎంత వచ్చింది? 2600 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ టేక్స్ 3000 రూపీస్ ఫ్రమ్ బి ఫర్ 2 years. టైం వచ్చేసి 2 years ఇచ్చారు. ఎట్ ద రేట్ ఆఫ్ 10% హాఫ్ ఇయర్లీ ఇంట్రెస్ట్. వాట్ అమౌంట్ విల్ బి పేడ్ బై ఏ టు బి ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ 2 years అన్నారు. సో ఫస్ట్ టైం ఎంత ఇచ్చారో చూడండి. టైం వచ్చేసి 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% హాఫ్ ఇయర్లీ. 10% వచ్చేసి ఫుల్ ఇయర్కి అవుతుంది. బట్ మనకి ఇక్కడ హాఫ్ ఇయర్లీ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి హాఫ్ ఇయర్కి తీసుకోవాలి. సో 10/2 దట్ ఈక్వల్స్ ఎంత అవుతుంది? 5%. అండ్ ఇదేమవుతుంది? 2 yearsలో 4 halves ఉంటాయి కదా. సో 4 halves, 4 half times. అండ్ నెక్స్ట్ చూడండి. పి వచ్చేసి ఎంత ఇచ్చారు? 3000. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. P అంటే 3000, T అంటే 4 × 5, R అంటే నెక్స్ట్ వచ్చేసి 100. సో ఈ 100, ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. సో ఏమవుతుంది? 4 5s 20, 4 5s 20, 20 × 30 దట్ ఈక్వల్స్ ఎంత? 600. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 600 అయితే అమౌంట్ ఎంత అవుతుంది? అమౌంట్ వచ్చేసి ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ దట్ ఈక్వల్స్ టు అమౌంట్ 3600. సో ఈ మెథడ్ అయినా చేయొచ్చు, లేకుంటే సో జనరల్ వేలో. సో ఇప్పుడు మనకి 100%, ఈ 100% వాల్యూ వచ్చేసి ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు? 3000 ఇచ్చారు. బట్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5% 4 halvesకి, అంటే 20%. 20% దీని మీదనే కదా, 100% మీద కదా. సో ఇప్పుడు మనకి 120% వాల్యూ కావాలి. సో 120% వాల్యూ అంటే ఎక్కువ కాబట్టి 120/100 × 3000. ఈ 2 zeroస్కి ఈ 2 zeros క్యాన్సిల్ అయితే సో ఏమవుతుంది? అమౌంట్ ఈక్వల్స్ టు 3600. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 4 times in 20 years ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఫైన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అడిగారు. సో దీన్ని జనరల్ వేలో అయితే మనం ఎలా చేస్తామంటే సమ్ అంటే ఏంది? ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ వచ్చేసి పి అనుకుంటే, సో ఇప్పుడు అమౌంట్ ఏమవుతుందన్నారు? అమౌంట్ వచ్చేసి 4 times అన్నారు. అమౌంట్ 4 times అన్నారు కాబట్టి దేనికి 4 times? ప్రిన్సిపల్కి కదా, 4p అవుతుంది. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ మైనస్ పి దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 4p - p దట్ ఈక్వల్స్ టు 3p. సో ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎంత వచ్చింది? 3p వచ్చింది. 3p ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ అంటే p, టైం వచ్చేసి టైం వచ్చేసి ఇచ్చారు 20 years అని ఇచ్చారు. 20 × R వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి /100.
సో ఇక్కడ 0 0 క్యాన్సల్, 2 1s 2 5s, ఇక్కడ పీ క్యాన్సల్ అయితే ఆర్ ఎంత వచ్చింది, ఆర్ వచ్చేసి 15% వచ్చింది. ఇది జనరల్ వే. ఆర్ ఇంకొక వేలో ఎలా చేయాలంటే మనం ఇందాక తెలుసుకున్నాం ఒక ఫార్ములా, ఆర్ ఈక్వల్స్ టు 100 ఇంటూ n-1/టైం. సో ఇది మనకి ఆర్ వాల్యూ వస్తుంది. 100 వేసుకోండి. ఎన్ అంటే ఎన్ని టైమ్స్ ఇచ్చారు, 4 టైమ్స్ కదా, 4 - 1/టైం వచ్చేసి 20 years. ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సల్, 2 1s 2 5s, 4 - 1 3, 5 × 3 దట్ ఈక్వల్స్ టు 15%. సో ఎలా అయినా దీన్ని చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సమ్ బికమ్స్ 2 times in 5 years ఎట్ ఎ సర్టన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నారు. ఫైండ్ ద టైమ్ ఇన్ విచ్ ద అమౌంట్ విల్ బీ 8 times ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ వచ్చేసి మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 yearsకి ఎంత అవుతుందో చూద్దాం. ఫస్ట్ చూడండి, ఒక సమ్ము, ఆ సమ్ వచ్చేసి 2 times అయిందన్నారు. సమ్ వచ్చేసి అంటే ప్రిన్సిపల్ వచ్చేసి పి అనుకుంటే అమౌంట్ ఏమవుతుందన్నారు, 2 times అంటే 2p అవుతుంది. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది, అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ తీసినప్పుడు. సో అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ తీసేస్తే ఏమవుతుంది, పి అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి పి. సో ఇప్పుడు ఫార్ములా, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR/100. PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎంత వచ్చింది, పి వచ్చింది. ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్ పి. టైం వచ్చేసి ఎంత ఇచ్చారు, 5 years ఇచ్చారు. 5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి /100. ఇక్కడ పీపీ క్యాన్సిల్ అయితే 5 1s 5 20s. సో ఆర్ ఎంత వచ్చింది, ఆర్ వచ్చేసి 20% వచ్చింది. ఆర్ 20% అయినప్పుడు సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, సేమ్ ఫైండ్ ద టైం అడిగినారు. ఫైండ్ వచ్చేసి ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చేసి పి అనుకుంటే అమౌంట్ 8 times అయిందన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 8 - 1 అంటే 7p. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR/100. పి అంటే పీనే. సో నెక్స్ట్ టైం వచ్చేసి ఎంత నదిలు టైం కనుక్కోవాలి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 20/100 ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 7p. సో దట్ ఈక్వల్స్ టు ఇక్కడ పీపీ క్యాన్సల్, 20 1s 25s. సో టైం ఎంత, టైం వచ్చేసి 35 years. ఆర్ లేకుంటే ఇంకొక ఫార్ములా, దీనికి ఈజీగా మనం ఎలా చేయొచ్చు అంటే, సో ఇక్కడ ఎన్ వచ్చేసి 2 ఇచ్చారు, ఎం వచ్చేసి 8 ఇచ్చినారు, టైం 1 వచ్చేసి 5 ఇచ్చినారు. మనకి టైం 2 కావాలి. టైం 2 ఫార్ములా వచ్చేసి m-1/n-1 ఇంటూ టైం t1 దట్ ఈక్వల్స్ టు m అంటే ఎంత, 8 - 1/2 - 1 ఇంటూ టైం 1 వచ్చేసి 5 ఇచ్చారు. సో దట్ ఈక్వల్స్ టు 7/1 ఇంటూ 5 దట్ ఈక్వల్స్ టు 35 years. సో టైం 2 ఎంత వచ్చింది, 35 years. సో ఎలా అయినా మనము దీన్ని క్యాన్సలేషన్ చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు, మనము ఈ మెథడ్ అయినా ఫాలో కావచ్చు. క్వశ్చన్ చూడండి. ఇన్ ఎ సర్టెన్ టైమ్ ఏ సమ్ బికమ్స్ 3 times ఎట్ ద రేట్ ఆఫ్ 5% per annum. ఎట్ వాట్ రేట్ ఇంట్రెస్ట్ ద సేమ్ అమౌంట్ బికమ్స్ 6 times ఇన్ సేమ్ డ్యూరేషన్ అన్నారు. సో ఫస్ట్ చూడండి, ఏ సమ్ బికమ్స్ 3 times అన్నారు కదా. సో పి వచ్చేసి ప్రిన్సిపల్ వచ్చేసి పి తీసుకుంటే అమౌంట్ ఏమవుతుంది, అమౌంట్ వచ్చేసి 3p అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 3p - p దట్ ఈక్వల్స్ టు 2p. సో సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా ఏంది మనకి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. ఆ ప్రకారంగా మనకి 2p అవుతుంది. 2p అయినప్పుడు ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు PTR/100. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 2p, ప్రిన్సిపల్ వచ్చేసి p అండ్ టైం వచ్చేసి ఇచ్చారా, టైం వచ్చేసి మనకి ఇవ్వలేదు. టైం వచ్చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు, 5% ఇచ్చారు /100. ఇక్కడ చూడండి, ఇక్కడ పి క్యాన్సిల్ అయితే 5 1s 5 20s. సో టైం వచ్చేసి ఎంత అవుతుంది, టైం వచ్చేసి 40 years అవుతుంది. టైం
40 ఇయర్స్ అయినప్పుడు. సో ఇప్పుడు మనకి సేమ్ డ్యూరేషన్లో సమ్ వచ్చేసి 6 టైమ్స్ అయిందని అడిగారు. సమ్ వచ్చేసి 6 టైమ్స్ అయిందని అడిగారు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 6 మైనస్ 1 5 5p అవుతుంది. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ పీటీఆర్ బై 100 దట్ ఈక్వల్స్ టు 5p. ప్రిన్సిపల్ వచ్చేసి ప్రిన్సిపల్ అండ్ టైం వచ్చేసి 40 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. R2 ఫైండ్ అవుట్ చేయాలి. R1 వచ్చేసి 5% ఇచ్చారు. R1 వచ్చేసి 5%, R2 మనం ఫైండ్ అవుట్ చేయాలి అండ్ దట్ ఈక్వల్స్ టు 5p. ఇక్కడ p క్యాన్సల్ అయిపోతే ఇక్కడ 0 0 క్యాన్సల్ అండ్ 4 1 4తో 2 2s 2 5s. సో R2 వచ్చేసి ఎంత అయింది, 5 5s 25, 25/2 దట్ ఈక్వల్స్ టు 2.5%. అండ్ నెక్స్ట్ దీనికి ఆల్టర్నేట్ మెథడ్ వచ్చేసి చూడండి. మనకు ఇక్కడ ఏం కావాలి, R2 కావాలి. R2 ఈక్వల్స్ టు m-1/n-1 ఇంటూ R1. సో ఇక్కడ R1 వచ్చేసి 10 ఇచ్చారు. m అంటే ఎంత, 6 మైనస్ 1/n. n అంటే ఫస్ట్ వన్ సమ్ ఎంత అయిందన్నారు, 3 టైమ్స్. 3 మైనస్ 1 ఇంటూ R1 వచ్చేసి 5 ఇచ్చారు. సో ఏమవుతుంది, 5/2 ఇంటూ 5 25/2 దట్ ఈక్వల్స్ టు 2 1s 2 2 2s 4 2 5s. సో దట్ ఈక్వల్స్ టు 12.